హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరకతా ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆసనాల గురించి. ఉదయం పూట మనం వేసే ఆసనాలు ఏ సమయంలో వేయాలి, ఏ విధంగా వేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆసనాలు వేసే ముందు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి చెబుతాను. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. కాలకృత్యాలు తీర్చుకోకుండా ఎటువంటి ఆసనాలు వేయకూడదు. ఎందుకంటే మనం ఆసనాలు వేసేటప్పుడు మధ్యలోనే మనం ఏదైతే మనం కాలకృత్యాలు తీసుకోవాల్సిందో అది అక్కడికి వెళ్ళాల్సి వస్తాం. ఆ పరిస్థితి రాకుండా అంటే ఫస్ట్ కాలకృత్యాలు అంటే టాయిలెట్కి వెళ్ళాలన్నమాట కంపల్సరీ. తర్వాత ఆసన స్నానం గోరువెచ్చని నీటితో స్నానం చేసి తెల్లవారుజామున ఆసనాలు వేయాలి. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకొని వేయండి. శబ్దాలు గోలలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోండి. పల్లెచ్చటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం మీద కూర్చోండి. ప్రశాంతంగా కన్నులు మూసుకోండి. మీ ధ్యాస శ్వాస మీద నిలపండి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి పీల్చినప్పుడు ముందుకు వస్తుందో లేదో గమనించండి. అలా కాకుండా పొట్ట ద్వారా కాకుండా ఛాతీ ద్వారా గాలి పీల్చుతుంటే మీ శ్వాస సరిగా కాదని గమనించండి. ఆసనం ఎప్పుడు నెమ్మదిగా వేయాలి. వేసిన ఆసనం కొద్ది సెకండ్లు ఉండాలి. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు పొజిషన్లోకి రావాలి. కుంభముఖం చేసినప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు అంటే బీపీ ఉన్నవారు కేవలం 10 సెకండ్లు మాత్రమే వేయాలి. గాలి పీల్చుట వదలటం లాంటి ఆసనాలు పైకి శబ్దం వచ్చేలా వదలటం పీల్చడం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా సరళంగా ప్రశాంతంగా చేయాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. యోగాసనాలు వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. అదే స్థాయిలో జబ్బులు పెరిగే అవకాశం కూడా ఉంది. మీ శరీరం ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసనాలు నిర్ణయించుకొని వేయాలి. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ ఆయాసపడుతూ చేయకండి. మీ బాడీ కెపాసిటీని గుర్తించి అంతసేపే ఉండండి. యోగాలో ముందు ఆసనాలు ప్రాణాయామం మధ్య ధ్యానం చివర ఉండాలి. మీరు ఎంతసేపు యోగా చేయాలో నిర్ణయించుకునే సమయాన్ని 3 భాగాలుగా చేసుకోండి. ఫస్ట్ది మస్కులర్ యోగా, కండరాలను ప్రధానంగా పనిచేయించే యోగా అంటే కండరాలతో చేసే యోగాలు అన్నమాట. రెస్పిరేటరీ యోగా, ఊపిరితో చేసే యోగా. మెంటల్ యోగా, మనసుతో చేసే యోగా. ఈ 3 కవర్ అయ్యేలా చూసుకోండి. అప్పుడే యోగా తాలూకా పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ప్రతి ఆసనానికి ముందు వెనక రిలాక్స్ కోసం దండాసనం లేదా శవాసనం తప్పనిసరిగా వేయండి. ఆసనం వేసేటప్పుడు అలసట వస్తే శవాసనంలో 2 నిమిషాలు వేసి ఆపై ఆసనంలోకి వెళ్ళండి. 8 నుండి 60 సంవత్సరాల వాళ్ళు మాత్రమే యోగా చేయాలి. యోగా గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్య సంగతి, ఆసనంలోకి ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి. ఆసనం వేసేటప్పుడు మీ ధ్యాస శ్వాస మీద నిలిపి కనులు మూసుకొని నెమ్మదిగా ఆసనం పూర్తి చేయండి. ఆసనం వేసినప్పుడు కనులు మూసుకొని ఉన్నప్పుడు పళ్ళు బిగించడం, మొహాన్ని బిగించడం చేయకండి. ప్రశాంతత ప్రతిరూపంలా ఉంచండి. ఆడవాళ్ళు ఆసనాల సమయంలో బిగుతు బట్టలు, బ్రాలో, జాకెట్లు లాంటివి ధరించకుండా ఫ్రీ డ్రెస్ వేసుకొని చేయాలి. అలాగే ఆడవాళ్ళు మయూరాసనం, పూర్ణముత్యాసనం వేయరాదు. అలాగే అనారోగ్య సమయంలో కూడా ఆసనాలు వేయకండి. ఆసనాలు వేయడానికి ముందు సుమారు 3 గంటల ముందు ఘన పదార్థములు తీసుకొని ఉండాలి. అలాగే ద్రవ పదార్థం కాఫీ, టీ, పాలు లాంటివి అరగంట ముందు తీసుకొని ఉండాలి. యోగా ప్రాక్టీస్ ఆసనాల యొక్క ముందు ఆపై ప్రాణాయామం చివరిగా ధ్యానం ఉండాలి. ఉద్రోగం, ఉబ్బసము ఉన్నవారు యోగా మాస్టర్ సారథ్యంలో యోగా ప్రాక్టీస్ చేయాలి. యోగా చేసేటప్పుడు సాధకులు ఆభరణాలు, వస్తువులు ధరించరాదు. యోగా సాధన అయ్యాక ఏ ఆహారం తీసుకోవాలన్నా ద్రవ పదార్థానికి 20 నిమిషాలు, ఘన పదార్థానికి 40 నిమిషాలు గ్యాప్ ఉంచాలి. ఆసనం చేయడానికి బెస్ట్ సమయం ఉదయం 5:30 నుండి 6:30.
లేదా 6:30 నుంచి 7:30. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ రిపీట్ అయ్యింది, యూనివర్సల్ పవర్ అన్నమాట. ఇది వీలు కాని వాళ్ళు సాయంత్రం 5:30 నుంచి 6:30 ఈ 2 సమయాల్లో ఆసనాలకి మంచి సమయం అన్నమాట. సో మీరు ఇప్పుడు చెప్పిన నియమాలు పాటిస్తూ ఆసనాలు వేస్తారని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో రోజు ఉదయం పూట ఈ విధంగా ఆసనాలు వేస్తే, ధ్యానం చేస్తే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి ఎటువంటివి రావు. ఈ విషయాలు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియదని కాదు, అయినా కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియపరచాలని చెబుతున్నాను. ఇది ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.